హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీగా గోధుమ రవ్వతో లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. గీ, షుగర్, గోధుమ రవ్వ, ఫుడ్ కలర్, వాటర్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై కడాయిని పెట్టుకొని గీని యాడ్ చేసుకుందాం. అందులో 1 కప్ గోధుమ రవ్వను యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని అది దూరగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. ఇలా మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా చూడండి ఎలా ఫ్రై అయిందో, ఇలా ఫ్రై కావాలి. ఇప్పుడు 3 కప్స్ వాటర్ని యాడ్ చేసుకుందాం. మనం గోధుమ రవ్వ ఏ కప్తో తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్స్ వాటర్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని అది మంచిగా కుక్ అయ్యేటట్టు చూసుకోవాలి. ప్లేట్ని క్లోజ్ చేసి కుక్ చేసుకుందాం. ఇలా మంచిగా కుక్ చేసుకోవాలి. ఇది మంచిగా కుక్ అవుతూనే లడ్డూలు పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి ఇది ఎలా కుక్ అవుతుందో. ఇప్పుడు మనం తీసుకున్న కప్తో 1/2 కప్ షుగర్ని యాడ్ చేసుకుందాం. మాకైతే ఈ షుగర్ సరిపోతుంది. మీకు కొంచెం షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని అది దగ్గర అయ్యేదాకా మంచిగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుందాం. నా దగ్గర ఎల్లో కలర్ ఫుడ్ కలర్ ఉంది, సో నేను అది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది మోతీచూర్ లడ్డు లాగానే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. చూడండి ఇది పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇలా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చేసుకొని చల్లారించుకోవాలి. ఇది 3 డేస్ దాకా ఫ్రెష్గా ఉంటాయి. మనం మంచిగా పర్ఫెక్ట్గా చేస్తే 3 డేస్ దాకా ఉంటాయి. ఇది చల్లారింది. ఇప్పుడు ఇలా ప్రెస్ చేసుకుంటూ లడ్డూలాగా చేసుకుందాం. ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకుందాం. ఇలానే మిగతావన్నీ చేసుకోవాలి. ఇలానే చేసుకొని ప్లేట్లోకి సపరేట్ చేసుకుందాం. ఇప్పుడు దానిపై కొంచెం కాజుని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన ఎంతో టేస్టీ అయిన గోధుమ రవ్వ లడ్డూలు రెడీ. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మోతీచూర్ లడ్డు లాగానే ఉన్నాయి. అంతే, మన ఎంతో టేస్టీ అయిన గోధుమ రవ్వ లడ్డూలు రెడీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.